తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. పద్దెనిమిది నెలల బాలుడిపై అఘాయిత్యం, పసికందు శరీరంపై పంటి గాయాలున్నాయి. మర్మాంగాల వద్ద తీవ్రంగా గాయాలయ్యాయి. బాలుని ఆసుపత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. పోలీసులకు సమాచారం కూడా ఇచ్చారు డాక్టర్స్. పొట్టకూటి కోసం వచ్చిన ఛత్తీస్గఢ్ కుటుంబం 13 ఏళ్ల బాలుడిపై అనుమానం. బాలుడిని ప్రస్తుతం విచారిస్తా ఉన్నారు పోలీసులు. అసలు ఏం జరిగిందంటే, చిత్తూరు జిల్లాలో ఈ దారుణమైన ఘటన అందరినీ కలిచివేస్తోంది. మానవత్వం సిగ్గుపడే విధంగా కేవలం 18 నెలల పసికందు మీద ఈ అఘాయిత్యం జరిగింది. చిత్తూరు జిల్లా పలమనేరులోని గంగవరం మండలం 4 రోడ్ల గ్రామంలో అమానుష ఘటనకు సంబంధించిన వార్త ఇది. ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి వలస వచ్చేది ఒక కుటుంబం. అక్కడ హ్యాచరీలో పనులు చేసుకుంటున్నారు, కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వారికి 18 నెలల పసికందు ఉన్నాడు. ప్రతిరోజులాగే ఆ దంపతులు తమ కుమారుడిని చూసుకునే బాధ్యతను తమ బంధువుల కుమారుడు, అతనికి 13 సంవత్సరాలు మాత్రమే ఉంటాయి, 13 ఏళ్ల బాలుడికి అప్పగించి వాళ్ళు పనులకు వెళ్తూ ఉంటారు. అయితే ఆ అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకున్న ఆ బాలుడు ఏం చేశాడు తెలుసా? పసికందు మీద దారుణానికి పాల్పడ్డాడు. ఆ పసిబిడ్డ మర్మాంగాలపైన, శరీరం పైన ఇష్టం వచ్చినట్టుగా నోటితో పంటితో కొరికి తీవ్రంగా గాయపరిచాడు. ఈ దారుణం తర్వాత పసికందు స్పృహ కోల్పోయిన పరిస్థితుంది. అంత దారుణంగా ఆ 13 ఏళ్ల బాలుడు ఇష్టం వచ్చినట్టుగా కొరికి దారుణం చేశాడు. ఇంటికి వచ్చిన తల్లిదండ్రులకి ఆ పసిబిడ్డను చూస్తే అసలు వాళ్ళు చూసిన వెంటనే వాళ్ళ ప్రాణం గాల్లోనే పోయినట్టుగా ఒక్కసారిగా షాక్ అయిపోయారు. ఆ పసికందును వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. అక్కడ బాలుని పరీక్షించిన డాక్టర్లు షాక్ అయ్యారు. అతని శరీరం మీద ఉన్న పంటి గాయాలు చూసి ఇది ఏదో ప్రమాదం కాదు, స్పష్టంగా అఘాయిత్యమే కావాలనే చేసిందిగా వైద్యులు నిర్ధారించారు. వెంటనే ఈ విషయానికి సంబంధించి పోలీసులు కూడా కంప్లైంట్ ఇచ్చారు. సమాచారం అందుకున్న పలమనేరు పోలీసులు హుటాహుటిన ఆసుపత్రికి చేరుకున్నారు. పసికందు తల్లిదండ్రులను కూడా విచారిస్తూ ఉన్నారు. అసలు ఏం జరిగింది, ఎవరికి అప్పగించారు, ఏం చేశారంటే, అప్పుడు ఆ 13 ఏళ్ల బాలుణ్ణి అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అతన్ని విచారించగా సంచలన విషయాలు బయటకు వచ్చాయి. నిందితుడు మైనర్ కావడంతో పోలీసులు కూడా అతన్ని చాలా జాగ్రత్తగా క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. ఎందుకు ఈ విధంగా చేశావు, ఏంటి కారణం ఏంటి, నిన్ను వాళ్ళ తల్లిదండ్రులు ఏమైనా అన్నారా, కోపంతో చేశావా, ఎందుకు చేశావు, ఇవన్నీ కూడా అతన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. అంటే మానవత్వం అసలు ఎక్కడ కూడా లేకుండా పోతుంది. మరి 13 ఏళ్ల బాలుడే, వాడికి అంత అంటే ఒక సైకలాజికల్ డిజార్డర్తో ఏమన్నా ఉన్నాడా, అతనికి ఏమన్నా ఇబ్బంది ఉందా, ఆలోచన శక్తి లేదా? అంత చిన్న బాబుని జాగ్రత్తగా చూసుకోరా మేము వచ్చే వరకు అని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులు వెళ్తే వీడు ఎందుకు ఈ విధంగా చేశాడో కూడా అంతుపట్టని పరిస్థితుంది. అసలు బాడీ మీదే కాదు, మర్మాంగాల మీద కూడా కొరికి పెట్టాడంటే ఏమనుకోవాలి? స్పృహ తప్పి పడిపోయాడు ఆ పసికందు. వైద్యులు ట్రీట్మెంట్ చేస్తే ఇప్పుడు కోలుకుంటా ఉన్నాడు. అంత దారుణంగా కొరికి పంటి గాయాలు, ఎక్కడ పడితే అక్కడ పంటి గాయాలు, బ్లడ్ బయటకు వచ్చినటువంటి దృశ్యాలు ఉన్నాయి. చాలా దారుణం అంటే దారుణమైన పరిస్థితి. మరి వాడి మానసిక స్థితి, ఆ 13 ఏళ్ల బాలుడి మానసిక స్థితి ఏంటి, వాడు ఎందుకు ఈ విధంగా చేశాడు, వాడి ప్రవర్తన ఏంటి, ఇవన్నీ కూడా అక్కడ వైద్యులు కావచ్చు, ఇన్వెస్టిగేట్ చేస్తున్న పోలీసులకి అంతుపట్టని విషయంగా కనిపిస్తుంది. అయితే ఈ కేసుకు సంబంధించి ఇంకొన్ని అనుమానాలు కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. దీని వెనకాల ఇంకెవరైనా ఉన్నారా అన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి ఆ తల్లిదండ్రులు ఆ పిల్లాడి మీద నమ్మకం ఉంచి తమ బిడ్డని చేతుల్లో పెట్టి వెళితే ఇలాంటి దారుణం జరుగుతుందని చెప్పి వాళ్ళు ఊహించలేదు. కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఉన్నారు. మా పసి బిడ్డను ఇంత దారుణంగా చేస్తారా అని కన్నీళ్లు పెట్టుకుంటూ ఉన్నారు. లేదు, దీని వెనకాల ఇంకేదో ఉంది. ఆ 13 ఏళ్ల బాలుడికి సంబంధించిన తల్లిదండ్రులు కూడా విచారిస్తున్నారు ప్రస్తుతం. అంటే వాళ్ళ హస్తం కూడా ఏమైనా ఉందా, పసిబిడ్డను ఇట్లా కొరకాల్సినటువంటి అవసరం ఏముంది, ఇంత దారుణంగా ప్రవర్తించి ఇంకా మేము చూడకపోతే సకాలంలో ఆసుపత్రికి తీసుకురాకపోతే మా బిడ్డ మాకు దక్కేవాడు కాదంటూ వాళ్ళు గుండెల విషయాలు రోధిస్తున్న పరిస్థితుంది. కేసు నమోదు చేసుకున్నారు. అసలు ట్రీట్మెంట్ చేస్తున్న డాక్టర్స్ ఏమన్నారు ఒక్కసారి వినండి. ఎగ్జామినేషన్ చేస్తాం, చూస్తే బాబుకి మేము అడిగినాము ఏమైనా ఫీవర్ వచ్చిందా, ఏమైనా వామిటింగ్స్ మోషన్స్ ఏమైనా అయిందా అని చెప్పి కూడా అడిగాము. కానీ వాళ్ళు మోషన్స్ అయినాయి, నిన్న అయినాయని చెప్పినారు, జ్వరం అయితే ఎప్పుడు లేదని చెప్పినారు. కానీ మా బాడీ మీద అయితే ఏమి ర్యాష్ ఉందని వాళ్ళు చెప్పినారు. మేము దాన్ని ఎగ్జామినేషన్ చేస్తాం. అవి చూస్తే అవి ర్యాషెస్ లాగా మాకు అనిపించలేదు. బాబుని ఎవరో కొట్టడం వల్ల మొహం అంతా కందిపోయింది, ఒంటిపోయే ప్లేస్లో కూడా కందిపోయింది అనమాట. వాళ్ళంతా కూడా రౌండ్ మార్క్స్ ఉన్నాయి. అవి దేనితోనైనా వాత పెట్టినవా లేకుంటే కొరికిన మార్క్స్ అని చెప్పి మాకు అనుమానంగా ఉంది. మొత్తానికి అవి చూసిన బాడీ మీద ఉన్న
ఆ మార్క్స్ చూసినప్పుడు మాకైతే ఇది రాసేదైతే కాదు, ఖచ్చితంగా ఎవరో కొట్టడం వల్ల బాబు గాయపరచబడ్డాడని చెప్పి మాకు అనుమానం వచ్చింది. వెంటనే పోలీస్ వాళ్ళకి మేము ఇన్ఫామ్ చేస్తాము. దీనిపైన పోలీస్ వాళ్ళు కానీ ఈ చైల్డ్ ప్రొటెక్షన్ టీం అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్పందించి ఆ బిడ్డకి న్యాయం చేసి కొంచెం కేర్ ఇవ్వాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. ఇది నిజంగా చాలా దారుణమైనటువంటి విషయం. ఇంకా క్వశ్చన్ చేస్తూనే ఉన్నారు, వాడు ఎందుకు ఈ విధంగా ప్రవర్తించాడు, వాడి మానసిక స్థితి ఏంటి, దీని మీద కూడా దర్యాప్తు జరుగుతోంది. ఆ బాలుడి బంధువులు తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుట్ర కోణం ఏమైనా ఉందా, వాళ్ళు కావాల్సుకుని ఏమైనా దాడి చేయాలన్న ఉద్దేశంతోనే ఈ విధంగా ఏమైనా చేశారా, ఇది కూడా బయటకు తీస్తూ ఉన్నారు. ఈ ఘటన మీద జాతీయ మానవ హక్కుల క్రైమ్ కంట్రోల్ ఫోర్స్ తీవ్రంగా స్పందించింది. పాలమనేరు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్న మానవ హక్కుల సంఘం ప్రతినిధులు బాధితుని పరామర్శించారు. పసికందు శరీరంపై ఉన్న గాయాలు కూడా చూసి ఇది దారుణమైన ఘటనగా చెప్తూ ఉన్నారు. బాలుడి తల్లిదండ్రులు చెప్పిన సమాధానాలు పొంతన లేకుండా ఉన్నాయి, దీనిపై అనుమానాలు ఉన్నాయని చెప్తూ ఉన్నారు. సమాజంలో పిల్లలకు అసలు రక్షణ లేదు అంటూ ఆ బాధిత బాలుడు పసికందు తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో చాలా ఆవేదనగా చెప్తున్న పరిస్థితి. ఇంకా మేము ఎవరి మీద నమ్మకం పెట్టుకోవాలి, ఇంకా ఎవరిని నమ్మి మేము జీవితంలో ముందుకు పోవాలో అర్థం కాని పరిస్థితి ఉంది. ఇక సొంత బంధువులే అని చెప్పి ఆ బంధువుల కుర్రాడని చెప్పి అతనికి అప్పగించి జర చూస్తూ ఉండి మేము పనికి ఇట్లా వెళ్ళి ఇట్లా వచ్చేస్తామంటే ఈ విధంగా ఇష్టం వచ్చినట్టుగా కొరికి కొద్దిగా అయితే దక్కేవాడు కాదు నా కొడుకు నాకు అని చెప్పి ఆ తల్లి అంటుంది. చాలా బాధాకరమైన విషయం. సో ఇన్వెస్టిగేట్ జరుగుతుంది, దీని వెనకాల ఇంకా ఎలాంటి కుట్ర కోణం ఉన్నా సరే వెలికి తీస్తామని పోలీసులు చెప్తున్నటువంటి సిచ్యువేషన్. పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రిలో చిన్న బాలుడి మీద ఒంటి మీద గాయాలు ఉన్నాయని చెప్పి మాకు సమాచారం రావడం జరిగింది. ఇమీడియట్గా గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి ఆ బాబు ఒంటి మీద ఉన్నటువంటి గాయాలు చూసి వాళ్ళ పేరెంట్స్ని విచారిస్తే వాళ్ళు పొంతన లేనటువంటి సమాధానాలు చెప్తున్నారు. సో దీని మీద మాకు అనుమానాలు ఉన్నాయి. ఎందుకనంటే ఈ రోజుల్లో చైల్డ్స్కి ప్రొటెక్షన్ లేకుండా పోతుంది. సో బాబు యొక్క ఒంటి మీద ఎక్కడ పడితే అక్కడ కొరికారు, మర్మాంగాల మీద కొరికినటువంటి ఇది ఉన్నాయి, మీరు కావాలంటే దృశ్యాల్లో చూడొచ్చు. మేము ఇది వెంటనే మన పలమనేరు గవర్నమెంట్ డాక్టర్స్ని కూడా అడగడం జరిగింది. సో వాళ్ళు కూడా ఇది కొరికినటువంటి ఆనవాళ్ళని చెప్పేసి వాళ్ళు కూడా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సో ఇమ్మీడియట్గా చైల్డ్ ప్రొటెక్షన్ వాళ్ళకి 1098కి కాల్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా బాబుకి ప్రొటెక్షన్ ఇస్తామని వితిన్ 15 మినిట్స్లో బాబు దగ్గరికి వస్తామని చెప్పి తెలిపారు. అదేవిధంగా వాళ్ళ యొక్క తల్లిదండ్రుల మీద మా నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ క్రైమ్ కంట్రోల్ ఫోర్స్ తరపున వాళ్ళ మీద అగైనెస్ట్గా కేసు అయితే ఫైల్ చేయడం జరుగుతుంది. దీని మీద నిజాలు పోలీసులు తేల్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది. థ్యాంక్ యూ. हम लोग काम पे गया था सुबह, अच्छा था पूरा। हाँ, हम लोग दोपहर 12 बजे को आता है, उतना टाइम में स्नान किया, खाना वाना खिलाया, स्लीपिंग कराकर हम लोग ड्यूटी चला गया। फिर उधर जाकर 4 बजे को मेरा भाई रुकता है ना उधर, वो लाया क्या हो गया बोल के, तो पूरा बॉडी टाइट हो गया था और इधर पूरा वो क्या ग्रीन हो गया। हम लोग क्या है बोल के इधर आया, ग्रीन क्या है बोल के, फिर इधर वो ट्रीटमेंट किया ना तो ये वाइट रेड हुआ है, मारता है बोलता। उसको छोटा बच्चा को कौन मारेगा, वो छोटा लड़का लोग रुकता है उधर खेलता है, उसके साथ हुआ होगा, उसको कौन हम लोग मारेंगे क्या उसको? अभी ड्यूटी जाता है हम लोग और ऐसा हो गया, हम लोग ऐसा करेगा क्या इसको?